ఈ మధ్య కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో గంజాయి పట్టుబడడం, మద్యం దొరకడం తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. డ్రోన్ ఎగురవేయడం, వాటి ద్వారా ఆనంద నిలయం విజువల్స్ చిత్రీకరించి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉంచడం, మరోవైపు నేరుగా సెల్ ఫోన్ను ఆలయం లోపలికి తీసుకువెళ్లి ఆనంద నిలయంలో పాటు బంగారు గోపురాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారని విచారం వ్యక్తం చేశారు. ఆనంద్ నిలయం వరకు సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తి స్థాయిలో నిషేధమని, ఇలాంటి చోటుకి సెల్ ఫోన్ తీసుకెళ్లారంటే భద్రతా సిబ్బంది నిఘా వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోందని ఆరోపించారు. మరోవైపు ట్రెక్కింగ్ పేరుతో బయట నుంచి అనుమానిత వ్యక్తులు కూడా తిరుమల శేషాచలం కొండల్లో సంచరిస్తున్నారని తెలిపారు. తాజాగా వైసీపీకి చెందిన వారు నిషేధిత ప్రాంతం అయినప్పటికీ తిరుమలకు పార్టీ సంబంధిత స్టిక్కర్లు తీసుకొని వచ్చి నివాస గృహాలకు అంటించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలను తిరుమల భద్రతకు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే భావితరాలు మనల్ని క్షమించరని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు. అయ్యా, ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల, కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, కలియుగ వైకుంఠంగా విరజిల్లుతున్న క్షేత్రం తిరుమల క్షేత్రం. ఈ మధ్య జరుగుతున్నటువంటి వరుస సంఘటనలతో శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తిరుమల భద్రత విషయంలో ఈ మధ్య కాలంలోనే శ్రీవారి ఆలయం పై నుండి ఆనందనిలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు చక్కెర కొట్టడం జరిగింది. అంతేకాకుండా తులసి వనం లాంటి తిరుమల క్షేత్రంలో గంజాయి పట్టుబడడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో తిరుమల ఆలయం లోపల ఆనంద నిలయం పరిసర ప్రాంతాల్లో అజ్ఞాత భక్తులు దాన్ని కెమెరాలోనో ఫోన్లోనో చిత్రీకరించడం జరిగింది. పొరపాటున సంఘ విద్రోహాల శక్తుల్లో ఆ ఫోన్ గాని ఆ కెమెరా గాని ఉంటే ఏ విధంగా అక్కడ నష్టం జరిగి ఉండేదో మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి ఏ విధంగా వైష్ణవిదేవికి, అయోధ్యకి, వారణాసికి ఏ విధంగా కేంద్ర బలగాలతో అదనపు భద్రత అక్కడ కల్పిస్తున్నారో అదే విధమైనటువంటి భద్రతను తిరుమల క్షేత్రానికి కూడా కల్పించే దిశగా మీరు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ఎందుకంటే కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు కించపరిచే విధంగా గాయపడే విధంగా ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు వెంటనే దీంట్లో చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి దీనికి కేంద్ర బలగాలతో అదనపు భద్రత